అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మా ఆడబిడ్డ లెక్క ఇట్లా ఆ మిషన్ నేర్చుకోవడానికి పోయి రాగా ఈ దారుణం జరిగింది. అయితే నా చేతికి ఫుల్ గాయాలైనాయి. చేతి పని చేయరాకుంటున్నది. న్యాయం జరుగుతుందని మేము కోర్టుకి వెళ్ళినాం. మాకు ఏ న్యాయం జరగలేదు. ఇప్పుడు నా చేతి మొత్తానికే పని చేస్తలేదు. ఏదైనా న్యాయం చేస్తారని కోరుతున్నా ప్రభుత్వాన్ని. బిడ్డ అలెక్య ఏమి న్యాయం జరగలేదు. సెంటర్కి పోయి రాగా నా బిడ్డని నరికేసిండు. నా కోడలకు సుగా దెబ్బలు తగిలినాయి. వికలంగా కింద అయిపోయింది. చేతి ఏం పని చేయరాదు. నా మనమరికి దెబ్బలు తగిలినాయి. ఎల్లకాలం జీవితాంతా నా కోడలు పిల్లలు పోషించుకోలేదు. నాకు ఎలాంటి శిక్ష పడుతుందేమో, వీరు శిక్షలు పడాలనుకుంటున్నాం. మీరు మాకేమి న్యాయం చేయలేరు. మాకేమి ఇది ఆడదైపోయే ముగ్గురికి అసలు మేలైన కారణం తల్లే. ఏడికోయితే ఆడికి ఎంబడవాడి దాన్ని చంపేయి అన్నది చంపిపించింది తల్లి. దాని చిన్న కొడుకు ఆడు నా బిడ్డను చూడలేకనే చంపేసిండ్రు. మాకు ఎలాంటి మేము పిల్ల మా జీవితం అంతా మేము అలా జోలికి రామని చెప్పించిండ్రు. మాకు ఆదని ఇచ్చిండ్రు. ఇచ్చిసుగా నా పిల్ల సెంటర్కి పోయి రాగా ఇట్లా చేసిండ్రు. ఇది మాకు నచ్చుతలేదు. ముగ్గురికి శిక్ష పడాలా. మీకు అందరికీ నా ధన్యవాదాలు. ఎలాంటి అయినా ఎమ్మెల్యే మంత్రులకు అందరికీ మా చెల్లె చిట్పల్లి అలైక్య మర్డర్ కేసులో మాకు సరైన న్యాయం జరగలేదు. నిన్న తీర్పు వచ్చిందని తెలిసినాక మేము చాలా బాధతోటి ఉన్నాం. అయితే మాకు ఉరిశిక్ష పడుతుందని మేము అనుకున్నాం. కానీ జీవిత ఖైదు పడి మాకు నిరాశ కలిగించింది. మళ్ళీ నిందితుడికి సహకరించిన జోకిని సత్యవ, జోకిని శివకృష్ణులకు ఎలాంటి శిక్ష కూడా పడకుండా కేసును కొట్టివేయడం మాకు చాలా బాధ కలుగుతుంది. ఈ తీర్పులో మాకు సరైన న్యాయం జరగలేదు. ఎందుకంటే అలైక్య అంటే మా చెల్లెతో పాటు నా భార్య కూడా, నా కొడుకు కూడా విచక్షణ రహితంగా నా భార్య పైన కూడా దాడి జరిగింది. ఆమె ఒక చేతి మొత్తం వికలాంగురాలైపోయి అసలు పనికిరాని స్థితిలో ఉంది చేతు. ఆమె కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. నా కొడుకు పైన కూడా అంటే తలకు దెబ్బ తాకి అతని పైన కూడా దాడి జరిగింది. ఆయన కూడా అంటే ఇప్పుడు నా కొడుకుకు, నా భార్యకు ఎలాంటి ప్రభుత్వం తరఫున కూడా మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు ఇప్పటి వరకు. మేము ఈ తీర్పు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.